స్వామియే శరణమయ్యప్ప. ఇవాళ డేట్ 4th డిసెంబర్ 2024 మార్నింగ్ 6:35 అవుతుంది. ఇక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి శబరిమలకి బయలుదేరుతున్నాం. దర్శనం గురించి, అయ్యప్ప స్వామి దర్శనం గురించి అందరు నా గురించి కింద వెయిట్ చేస్తున్నారు. టోటల్ మేము ఇక్కడ నుంచి 7 మెంబర్స్ స్టార్ట్ అవుతున్నాము. ప్యాకింగ్ రెడీ అయిపోయింది. జస్ట్ నా గురించి వెయిటింగ్ ఉన్నారు కింద పార్కింగ్లో. మా కోడలు, మా వైఫ్, మా చెల్లెలు అందరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కింద వెయిట్ చేస్తున్నారు. టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇక దర్శనాలు అవి అయిపోయాయి. ఇంకా గుడిలో ఫోటోలు వీడియోలు ఏం తీయలేదు. జస్ట్ బయట లుక్ అంతే, బయట నుంచి తీసాను. ఇక్కడ నుంచి ఆ పూజలు అవి కంప్లీటెడ్ అయిపోయాయి. ఆర్తి జరుగుతుంది. ఇక ఫోటో సెషన్ కంప్లీటెడ్. లెట్ స్టార్ట్ టు శబరిమల. ఇప్పుడు మా డెస్టినేషన్ వచ్చేసి మైసూర్ అనుకున్నాము. స్టార్ట్ అయిపోయాము. స్వామియే శరణమయ్యప్ప. స్టార్ట్ అయింది అప్పుడే. దొరికింది ఒకటి. టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇక అందరికి ఆకలి అవుతుంది. ఇక మంచి పెట్రోల్ బంక్ కూడా దొరికింది పెద్దది, విత్ ఆల్ అని. ఇక్కడ ఆపి లంచ్ చేసేస్తున్నాము. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్లేస్ నుంచి, అంటే టెంపుల్ నుంచి మీకు రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 340 కిలోమీటర్స్ ఏమి వచ్చాము డ్రైవ్ చేసుకుంటూ. టైం 9 అవుతుంది. అందరికి ఆకలి అవుతుందని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక వేరే పెట్రోల్ పంప్ దొరికిందని ఇక్కడ డిన్నర్ గురించి ఆపాము. ఇప్పుడు డిన్నర్ చేసుకొని ఇక్కడ నుంచి మైసూర్ నియర్లీ దగ్గరలో ఉంది. ఐ థింక్ 150 కిలోమీటర్స్ ఉన్నట్టుంది మైసూర్ ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ రూమ్కి రీచ్ అయిపోయాము. కేకే కంఫర్ట్ అని. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ రూమ్ తీసుకున్నాం, ఈ ఇయర్ కూడా ఇక్కడ తీసుకున్నాం రూము. చాలా బాగున్నాయి రూమ్స్ ఇక్కడ. ఎవరెక్కడ పనుకోవాలో డిసైడ్ చేస్తున్నట్టున్నారు. వెరీ గుడ్ మార్నింగ్. ఇక అందరు నేను రెడీ అవుతున్నా. అందరూ ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయి బండ్లు పూజ చేసుకున్నాను. నేనే లేటు. ఇక అందరు రెడీగా ఉన్నారు నా గురించి. నేను వెళ్ళి ఇంకా స్టార్ట్ అవ్వడమే. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నట్టున్నారు నా గురించి. అంటే అలాగే నేనే చదరాలని వెయిట్ చేస్తున్నట్టున్నారు. పూజలు అవి అయిపోయినాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా లెట్స్ స్టార్ట్. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టార్టింగ్ బందీపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. ఓకే, మేము బందీపూర్కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ బందీపూర్ డిస్టెన్స్ వచ్చి ఐ థింక్ 16 కిలోమీటర్స్ ఏమో ఉంది. అంటే మేము ఉన్న ప్లేస్ నుంచి బందీపూర్ ఎండింగ్ వరకు. అక్కడ నుంచి 2 రోడ్లు స్ప్లిట్ అవుతాయి. ఒకటేమో కేరళకి వెళ్తుంది, ఒకటేమో తమిళనాడు కొడైకెనాల్ వైపు వెళ్తుంది. మేము జస్ట్ మేము కేరళ వైపు వెళ్తాం కాబట్టి శబరిమల అక్కడికి ఇప్పుడు ఫోటో చేసి నాకు కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి లెట్స్ స్టార్ట్.
కాపులో బిస్తాయి ఇక నాకైతే అసలు లాస్ట్ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఒక ఉడిపి హోటల్ దొరికింది లంచ్ చేయడానికి. ఆంధ్ర మీల్స్ అని అడిగాము, పెట్టాడు. చాలా బాగుంది మీల్స్ ఇక్కడ. టీ టైం ఇప్పుడు ఐ థింక్ సాయంత్రం 6 o'clock ఏమి అవుతుంది. ప్లస్ టీ టైం కానీ ఆపాము మళ్ళీ ఇక్కడ. నెక్స్ట్ అలా డిన్నర్ టైం కూడా అయిపోయింది. ఇక్కడ డిన్నర్ టైం వచ్చి ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇక్కడ మేము ఇక డిన్నర్ ప్లేస్ దొరికిందని ఇంకా డిన్నర్ చేసేసుకున్నాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ టు ఎర్మెల్లి. ఇంకా రూమ్ నుంచి వేకెట్ ఎర్మెల్లిలో రూమ్ తీసుకున్నాం నైట్. మళ్ళీ మార్నింగ్ వేకెట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. స్టార్ట్ టు ఎర్మెల్లి టెంపుల్ దర్శనం. స్వామి శరణమయ్యప్ప, శబరిమల చేరుకున్నాము. దర్శనం అది కంప్లీట్ అయిపోయింది. ఇక రూమ్స్ గురించి ఆలోచిస్తున్నాం. ఇక రూమ్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. డిస్కషన్ జరుగుతుంది దాని గురించి. ఎరిమెల్లిలోనే ఇక్కడ దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ లో రూమ్ దొరకలేదు. నైట్ లేట్ అయిపోయిందని ఇక్కడ పెట్రోల్ పంప్ లో తీసుకొని ఇక్కడే పనుకున్నాం రాత్రి. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయిపోతాం కొల్లంకి అనుకుంటున్నాము. కొల్లంకి స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. ఇక్కడ రోడ్ పక్కన ఆపుకొని హోమ్ స్టే గురించి డిస్కస్ చేస్తున్నాము. గూగుల్లో సెర్చ్ చేసాం రూమ్ గురించి అని. అయితే అతనితో మాట్లాడుతున్నాము. అయితే కొల్లంలో మనకు హోమ్ స్టే అనేది దొరికింది. పారో హోమ్ స్టే అని చెప్పేసి చాలా బాగుంది హోమ్ స్టే. ఇది చూడండి, బయట లొకేషన్ చూపిస్తున్నాం. కొల్లం ఎంసీఎం చాలా బాగుంది. లేక్ పక్కనే ఇక మేము కుకింగ్ చేస్తాం డిసైడ్ అయ్యి సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని కుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం మనం. ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. అందరూ పప్పు మూత మా ఫ్రెండ్ శ్రీధర్ చాలా బాగా వంటలు చేశాడు. చాలా టేస్టీగా ఉంది. లెట్ స్టార్ట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఒక్కడే పాపం అన్ని ఐటమ్స్ చేశాడు. అక్కడ చూస్తున్న టేబుల్ మీద చూపిస్తాను చూడండి ఐటమ్స్ అన్ని వరకు. ఆగండి. ఓకే చూడండి ఐటమ్స్ అన్ని చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం తినడానికి. ఎక్సలెంట్ ఉంది తిన్నాం. ఒక దగ్గర ఐ థింక్ మేము 3 days అయిపోయింది హోమ్ ఫుడ్ తినక. ఇంకా అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ 5 అవుతుంది. ఐ థింక్ ఇంకా మేము బోటింగ్ అని బయలుదేరుతున్నాము. కొల్లం లేక్లో బోటింగ్ ఉందని చెప్పారు. ఒకసారి మేము బోటింగ్ బుక్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అందరం బయలుదేరుతున్నాం బోటింగ్కి.
శ్రీధర్ ఇక్కడ చూడు. బోట్ రాలేదు, వెయిట్ చేస్తున్నాం అక్కడ, ఇంకా అతను వస్తున్నాడని. కెమెరా ఇప్పుడు ఈ పొజిషన్ కంప్లీట్ గా మొత్తం అంటే మూనే మా వాళ్ళందరూ బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ఎక్కువ డెప్త్ ఏం లేవు, ఐ థింక్ 4 feet ఏమో ఉంది అని చెప్పాడు అతను. పెద్దగా లోతు ఏం లేవు, కనిపిస్తున్న చెట్లు అక్కడే ఉన్నాయి చూడండి. ఒక డెప్త్ కూడా ఏం లేవు, 4 feet ఏమో ఉన్నాయి అన్నాడు. చూడండి, బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ నుంచి. సరే గోపురంలో హైలైట్ వస్తుంది కిరణ్, గోపురం చాలా హైలైట్ వస్తుంది. ఎందుకు చెప్పాలా, ఆ నుంచి కవర్ చేస్తుంది. సీరియస్ పాట నడుస్తుంది. मेरा जीवन कोरा कागज कोरा रह गया. శ్రీధర్ మా గురించి పకోడీలు చేసినాడు. మిస్టర్ శ్రీధర్, ఎలా ఉన్నాయి పకోడీలు? సూపర్. రికార్డ్ అవుతుంది. యా, ఇక్కడ అందరు కలిసి క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. విన్నర్ చికెన్ డిన్నర్ గెలిచావో ఓడావో. గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేవడం అయింది. మిస్టర్ రాజు కార్ క్లీన్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ శ్రీధర్, దాని ఏం స్పెషల్? గుడ్ మార్నింగ్. ఏంటి స్పెషల్? ఒకసారి మూతలు ఓపెన్ చేసి చూపించాలి. గోబీ ఫ్రై, ఆలూ ఫ్రై. ఓకే. బ్యాక్ వాటర్. ఇక పొద్దున్న లేస్తే కుంటే లైవ్ టెలికాస్ట్ పెట్టినాడు ఆయన. అందరు చేస్తున్నారు, మీ డాడీ తప్ప అందరు చేస్తున్నారు అలా పని. రౌండ్ టూర్ చేస్తుంది. రిసెప్షన్, కిచెన్. శ్రీధర్ ఇటు చూపి ముఖం. డైనింగ్, బెడ్రూమ్. హలో బావా రాజు. వాష్రూమ్. హలో బాబాయ్. This sitting area with backwater. Just going the boat.
సత్యం హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి? అని ఆ గాలి ఎలా తెలుస్తుంది? చెత్త రూమ్ ఇగో మొత్తం చెత్త చెత్త. ఇది వాష్రూమ్. రిసార్ట్ ఓనర్ మా గురించి కాంప్లిమెంట్ బ్రేక్ఫాస్ట్ పంపించాడు. ఇడ్లీ చాలా బాగుంది ఇడ్లీ. మా బాబాయ్ గాజర్ హల్వా గురించి ప్రిపరేషన్ చేస్తున్నాడు. అయితే మాకు న్యూస్ ఏం తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ మేము 2 days బుకింగ్ గురించి అడిగాము. అతను ఏం చెప్పారంటే ఆల్రెడీ ఇది బుకింగ్ అయిపోయింది 1 day గురించి అని. అయితే అతను ఏమంటున్నాడంటే మాకు పక్కన ఉన్నది హోమ్ స్టే ఉంది, అది మీకు ప్రొవైడ్ చేస్తాను అంటున్నాడు. మేము రిక్వెస్ట్ చేసాము కదా మాకు ఇదే హోమ్ స్టే కావాలి 1 day ఎక్స్టెన్షన్ గురించి అని. కానీ అతను పక్కన ఉన్న ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ 1 week బిఫోరే, ఏదో మ్యారేజ్ రిసెప్షన్ లాగా ఏదో ఉంది అన్నాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మేము పక్కన ఉన్న దానికి షిఫ్ట్ అయిపోతాము. అతను చూపించడానికి వెళ్తున్నాడు మాకు. అది అదే పక్కన బిసైడ్ దానికి వాకబులే ఉంది, అది ఇంకో హోమ్ స్టే. దీనంత విశాలంగా అయితే ఏం లేదు కానీ ఓకే బాగుంది. 1 day ఉండడానికి ఎక్స్టెండ్ చేసుకుంటాం. హలో బాబాయ్. శ్రీధర్, ఇది శ్రీధర్ రూమ్. ఇది 10 మందికి ఉన్నట్టుంది. ఇది పోర్షన్ కింద 10 మంది పోర్షన్ ఉన్నట్టుంది. ఇది 10 members పోర్షన్. ఇది అదే 10 members అన్నాడు. అదే ఎందుకంటే దాంట్లో 4 ఉన్నాయి. ఇదొక బెడ్, ఇదొక బెడ్. ఏసీ ఆల్రెడీ వేసేసిన బాగా. అదే కొంచెం స్మెల్ పోవాలని తీసి పెట్టినా. హలో బావా, హాయ్ చెప్పండి. హాయ్ గైస్, వి హావ్ షిఫ్టెడ్ టు న్యూ రూమ్. ముహూర్తం అది 15 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కవే మజా వస్తుంటుంది. అందరికి అవసరం లేనిది పెట్టొద్దు అంటున్నా. ఇట్లాంటి రీల్స్ చేస్తూ చూడు, దాని ఒరిజినల్ క్వాలిటీ వచ్చిన దాన్ని నువ్వు బయట పెట్టేసారు, అందరు చూస్తారు. అట్లా మేకింగ్ కూడా పెడతారు. ఇప్పుడు రాత్రి మేకింగ్ జరుగుతుంది, ఎన్ని టేకులు చేసినాం. ఇప్పుడు లాస్ట్కి సినిమా అయిపోయిన తర్వాత జాకీ చాన్ దుక్కినప్పుడు కాలు కొట్టుకుంటాడు, మన స్ట్రక్చర్ మీద తీసుకుపోతుంటారు. అంటే వాడు దాని గురించి ఎంత కష్టపడ్డాడో డెడికేషన్ అనేది చూపిస్తారు. అది అంటే ఆ డెడికేషన్ బట్టి మనం అవును, అది కూడా వాడు ఏదేది పెట్టారో అదే పెడతాడు. మరి మనం కూడా ఏదేది పెట్టాలో అదే పెడతాం. కాకపోతే రాత్రి నీతో రికార్డింగ్ చేయడం కాలేదని చెప్పి కంప్యూటర్ ఆన్ చేసేసి అని చెప్పిరా. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఆన్ చేసి మళ్ళీ రాజమౌళి సినిమా చేస్తాడు, వాడు కూడా మేకింగ్ పెడతాడు. కానీ నన్ను ఏ షాట్ పెట్టానో గది పెట్టి మేకింగ్ ఇస్తున్నాడు. అవును, మరి ఇప్పుడు జనాలు దాన్ని చూసేటట్టు ఉండేదే మేకింగ్. అవును, అంటే ఇప్పుడు వాడు ఒక సీన్ పొద్దు నుంచి రాత్రి తీస్తాడు, నువ్వు కూడా గట్ల తీసి పెట్టినా అంటున్నావు. అవును కరెక్టే. నేను నీకు ఎందుకు తీయమని చెప్తాను, నాన్ స్టాప్ గంట చేస్తే మేకింగ్ కూడా ఒక 5 నిమిషాలు పెట్టాలి అంతే. 3 నిమిషాలు అవుతుంది మేకింగ్. నిన్న చేసింది మాక్సిమం 5 minutes మేకింగ్ అవుతుంది. ఎందుకంటే ఆ కష్టము, అది మనం స్ట్రగుల్ చేసింది అంతా కూడా అది మేకింగ్ లో వస్తుంది. నాకేం చెప్పినావు, మేకింగ్ అంతా అలా పెడతా అంటున్నావు. మేకింగ్ అంతా పెడతానంటే రా ఫుటేజ్ ఏం పెట్టా స్వామి, అది కూడా ఎడిటింగ్ చేసి పెడతాను. అది అర్థమైందా, అది దాన్ని మేకింగ్ అంటారు. అంతేగాని నువ్వు గంట సేపు ఒడుగుసో చూస్తే పని పట్టలేదా పట్టణానికి పెడితే అంత నాసంటోడు ఎవరు లేదు ప్రపంచం. ఇచ్చిందే చూడలేకపోతున్నారు జనాలు, ఈ చేస్తున్న కుప్పలు కుప్పలు తయారైంది. అవును, దాసం ఏదో లేదు కదా ప్రపంచంలో సగం మంది. అంత మనమైతే అందరం మనలాగానా, అందరూ అట్లే తయారైంది కదా. ఫోన్ గంటలు గంటలు అవునా అంటే ఏమైంది, వాట్ హ్యాపెండ్?
గ్యాస్ టుడే వెళ్ళిపోతున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. రాజు హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. బాబాయ్ గుడ్ మార్నింగ్ చెప్పండి. బా గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. ఓకే, టెంపుల్ సిటీ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇక్కడే ఆపాము మేము, మళ్ళీ ఇయర్ కూడా ఇక్కడే ఆపాము. అదే చూస్తున్నాం, లాస్ట్ ఇక్కడ ఆపాము అని ఆలోచిస్తున్నాము. సరే ఓకే, ఇక్కడైతే మేము డిన్నర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. డిన్నర్ చేసుకొని మరి ఇక్కడే ఎక్కడన్నా రూమ్ అది తీసుకుందామని ఆలోచిస్తున్నాము. డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 6:50 అవుతుంది. మేము శ్రీరంగం స్టార్ట్ అయిపోయాం దర్శనం గురించి. ఓకే, శ్రీరంగం రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇక దర్శనం అది సైడ్ ఇచ్చిన మ్యాప్ గట్లా చూపిస్తుందని మేము గట్లా నడుపుతున్నాం. ఇది ఏం లేదు, అది ఏమో రకరకాలు చూపిస్తుంది. మరి అటు ఇటు చేసి కిందికి తీసుకుపోయింది, గుర్తుందా? అవును. సరే నువ్వు కిందికి దిగినాక అట్లా కాదు, అక్కడ ఉంచలేదు. నువ్వు సర్వీస్ రోడ్ పోయి మళ్ళీ ఇటు ఎక్కి టోల్ ప్లాజాకి ఎక్కింది. అది కాదు, అదేమో ఎట్లా చూపిస్తుంది అంటే అట్లా పోతే కిందికి లెఫ్ట్ ఉందేమో అనుకుంటాను. నేను అట్లా వేరే ఇది లేదు కదా, ఈయన ఎందుకు చూస్తే దిగిండు పోయి ముందుకు కలిపింది. నేనేమనుకున్నా ఈయన లేదు, వీడు ఎందుకు దిగిండు అసలు మాకు చూపించలే. మరి లేదు, మాకు సర్వీస్ రోడ్ చూపించలే, మాకు చూపించింది. అదే అయింది టోకా. సాంగ్ ఒకటి షూట్ చేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నాము. అది మా ఛానల్లోనే ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది చూడండి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. నెల్లూరులో నైట్ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మేము హైదరాబాద్కి ఇంకా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా షాపింగ్ చేసుకున్నాం. మా వాళ్ళు స్వీట్ బాక్స్లో ఏవో తీసుకున్నారు ఇక్కడ పక్కన నెల్లూరు స్పెషల్ అని చెప్పేసి. ఇక షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాం.
to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. Taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? Sometimes you need to let loose, grab juice, get bruised, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, heart full of calluses, but we know calculus.